హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఏంటంటే, ఈ ఆలూ ప్యాకెట్స్ అనమాట. దీన్ని ఆలూ ప్యాకెట్స్ అనే కాదు, ఆలూ పరోటా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పేరు ఏదైనా టేస్ట్ మాత్రం ఒకటేనండి. అండ్ అలాగే ప్రాసెస్ కూడా ఒకటే అనమాట. ఇంకెందుకు లేట్, మీరు కూడా చక్కగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు పరోటాని ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేశారంటే ఇంక అస్సలు మర్చిపోలేరండి. ఇంట్లో ఆలు ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ చూద్దాం. ఇక నేనైతే ఒక మిక్సింగ్ బౌల్‌లో 6 కప్స్ ఆఫ్ మైదాని తీసుకుంటున్నానండి. మీరు ఈ మైదా ప్లేస్‌లో హెల్తీగా చేసుకోవాలంటే మాత్రం గోధుమ పిండితోనన్నా చేసుకోవచ్చు. ఈ ఆలు పరోటా అనేది ఎలా చేసినా, ఏ పిండితో చేసినా చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక పించ్ షుగర్‌ని యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ షుగరు, సాల్ట్ అనేది మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం నెయ్యిని తీసుకొని, అంటే ఒక స్పూన్ నేను తీసుకున్నాను. ఇంకొంచెం మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నెయ్యిని తీసుకోవచ్చు. సో, నెయ్యి కూడా వేసుకున్న తర్వాత వాటర్‌ని కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చాలా సాఫ్ట్‌గా ఉండేలా కలిపి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా! ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్‌ని వేశాను. ఈ స్టఫ్‌కి ఎంత ఆయిల్ అవసరం లేదండి. సో, కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం జీలకర్రని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొంచెం ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడే కాకుండా ధనియాలున్నా కూడా మీరు కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ అలాగే హాఫ్ ఆనియన్‌ని నేను ఇలాగా క్రష్ చేసుకొని వేసుకున్నాను. డైరెక్ట్‌గా వేస్తే కొంచెం మగ్గడానికి టైం పడుతుందనమాట. ఇంకొంచెం చాప్ చేసిన ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. సో, మొత్తం అంతా కలిపేసి ఈ స్టఫ్‌కి ఇవన్నీ బాగా మగ్గిపోతేనే స్టఫ్ అనేది చాలా బావుంటుందండి. ఇవంతా మగ్గిపోయే వరకు కూడా దగ్గరుండి కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఈ స్టఫ్‌నంతా మనం ప్రిపేర్ చేసుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మాడిపోతుంది. అలా మాడిపోతే టేస్ట్ అనేది తేడా వస్తుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా తీసుకుంటున్నానండి. సో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గేలాగా మొత్తం కలుపుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడంతా ఉల్లిపాయలంతా మంచిగా మగ్గిపోయినియి. ఇప్పుడు నేనైతే కొంచెం ఇక్కడ స్పైసీనెస్ కోసం మిరియాల పొడిని యాడ్ చేశానండి. ఇప్పుడు మ్యాష్ చేసిన పొటాటోని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఈ పొటాటోస్ అనేవి నేను ముందుగానే ఉడకబెట్టుకొని పీల్ ఆఫ్ చేసేసి ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. సో, వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా పొటాటోస్‌ని ఎలా బాయిల్ చేశాను అన్నది నేను మీకు చూపించలేదు. పొటాటో కూడా మొత్తం ఇందులో వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ టేస్ట్ బట్టి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టఫ్‌లో చాట్ మసాలా అన్నది కంపల్సరీ. ఇంక ఈ స్టఫ్‌లోకి ఫైనల్‌గా నేను కొత్తిమీరని కూడా చాప్ చేసుకొని తీసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా ఇందులో కంపల్సరీ వేయాలన్నమాట. కొత్తిమీరని కూడా వేసేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఎందుకంటే మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ ఇందులోకి కలిసిపోవాలన్నమాట. సో, ఈ స్టఫ్‌నంతా నేను ఒక సెపరేట్ ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా! నేను ఇక్కడ కలర్ కోసం ఏ కారాన్ని గానీ, లేదంటే పసుపుని గానీ నేనేమి యాడ్ చేయలేదు. సో, ఇప్పుడు ఆల్రెడీ మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా! మరొకసారి ఈ పిండిని మొత్తాన్ని కలుపుకొని తీసుకోవాలనమాట. ఇప్పుడు పిండిని కొంచెం చిన్న సైజ్ ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ సైజ్ ఉంటే పర్ఫెక్ట్ అనమాట. చాలా బావుంటది. ఇప్పుడు నేను కొంచెం మైదాని యాడ్ చేసి అలా తయారు చేసుకున్న ఉండలన్నిటిని ఇలా పల్చగా వచ్చేలాగా ఒత్తుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్లుగానే నేను ఏ విధంగా అయితే ఆ పిండి ముద్దని ఎంత పలచగా చేస్తున్నానో అంత పలచగా ఉండాలండి ఈ ఆలూ పరోటాకి. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మందంగా చేస్తే ఏమవుతుందంటే ఈ పరోటాకి పై లేయర్ అనేది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందనమాట. అండ్ పైకి ఫ్రై అయిపోయినట్టే ఉన్నా లోపల మాత్రం ఈ పిండి అనేది పచ్చిగానే ఉంటుంది. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ స్టఫ్‌ని తీసుకొని ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారు కదా! ఇప్పుడు 2 సైడ్స్ ఫోల్డ్ చేస్తున్నాను. తర్వాత మిగతా 2 సైడ్స్‌ని కూడా ఫోల్డ్ చేసే ముందు
కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఈ లేయర్ మధ్యలో నెయ్యిని అప్లై చేస్తే లేయర్స్ అనేది మనం కాస్తున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. ఇక నేను చూపించే విధంగా మిగతా 2 సైడ్స్ని కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్తో చేసి చూడండి ఈ ఆలు పరోటా అనేది ఎంత బాగుంటుందో. సో ఇప్పుడు ఇది కొంచెం ఒత్తుకొని చేత్తో మరొకసారి చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంతే, చాలా సింపుల్. వీటిని పరోటా అనే అనొచ్చు, లేదా ఆలు ప్యాకెట్స్ అన్నా అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే విధంగా స్టఫ్ అనేది ఎక్కడ బయటకు రాకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారు కదా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసి మనం ఇలా తయారు చేసుకున్న ఆలు ప్యాకెట్స్ని కూడా వేసి కాల్చుతున్నానండి. కొంచెం నెయ్యిని వేసి వన్ సైడ్ కాల్చిన తర్వాత మనం ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మంట మాత్రం హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా మాడిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఒకే సైడ్ కాకుండా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మనం హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు పరోటాని ఈ విధంగా చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు లేట్, మరి ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకెన్నో కావాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా టొమాటో సాస్తో కనుక మీరు ఈ ఆలు పరోటాని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి, నమ్మండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్తో చేసి పెట్టండి, ఫిదా అవ్వాలి అంతే. ఇదేమంత కష్టమైన ప్రాసెస్ ఏం కాదండి, తక్కువ ప్రాసెస్సే, తక్కువ టైంలోనే అయిపోతుంది కూడా. కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్